ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయినా సరే యమునా, ప్రతి దాంట్లో మనం న్యాయంగా ఉండాలి. నువ్వు మారవే. బాలుగారు ఏంటిది, మీ ఆవిడ ఇలా తయారైంది? చూడు చూడు, జేపీ వచ్చాడు. నాకు కొంచెం ప్రైవసీ ఇస్తే బాగుంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. చూసావా ఆ లాయర్ ఎలా రెడీ అయ్యాడో? వీళ్ళు ఏమైనా పనికొచ్చే మాటలు మాట్లాడతారంటారా బాలుగారు? వాళ్ళు ఏం మాట్లాడతారో బాలుగారికి ఎలా తెలుస్తుంది? ఓహో, మీ వారిని అడిగితే నువ్వు ఆన్సర్ చేస్తున్నావన్నమాట. అవును, అయితే నీకేంటి? నోరు మూసుకుని విను. అదిగో చూసావా, తండ్రి కోసం అక్కడే ఆగిపోయింది. చాలా గొప్ప కూతురు. ఆగు యమునా, మన మాటలు ఆ ఫోన్లో వినిపించవు కదా? ఆహా లేదులే, వాల్యూమ్ తగ్గించి పెట్టాను. హలో మాలతి మేడం. ఏంటి? నీకు గుర్తుందా, మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇదే డ్రింక్ తీసుకున్నాం. మళ్ళీ ఇన్నేళ్లకి ఇదే బ్రాండ్తో నువ్వు నేను కలిసాం. గొప్పవాడివే నాయనా. మొత్తానికి మళ్ళీ మాలతి గారిని. ఆగు. జేపీ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, ఎందుకొచ్చావో 2 ముక్కల్లో చెప్పు. అంటే గతంలో ఎంత బాగా ఉన్నాం, ఆ గోల్డెన్ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. అప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి మాట, ప్రతి విషయం నాకు గుర్తున్నాయి మాలతి. అది కదా ప్రేమ అంటే. నాకు గుర్తులేదు జేపీ. సరే సరే, ఈరోజు నా డ్రెస్సింగ్ ఎలా ఉంది? నీ డ్రెస్సింగ్తో నాకేం పని? నాకు కేస్ అడ్రస్సింగ్ కావాలి. మాలతి, నీకింకా నా మీద కోపం తగ్గలేదా? జేపీ, నువ్వు వచ్చిన పని చేసుకుని వెళితే బాగుంటుంది. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చెయ్యొద్దు. కేసు గురించి వచ్చావు, కేసు పని చూసుకో. అంటే మీ పిన్ని గారికి వీడి మీద కోపమే ఉందన్నమాట. చెప్పానుగా, పిన్ని మారిపోయిందని. మాలతి, ఇన్నాళ్ళైనా నీకు నా మీద కోపం పోలేదా? షట్ అప్. చూడు, నిత్య చిన్నపిల్ల. తను నా పెంపకంలో పెరిగింది. నువ్వు రాకముందు నేను ఎంత చెప్తే అంత. నేనంటే అంత ఇష్టం తనకి. నువ్వొచ్చాకే ఇదంతా. నేను ఒక్క సెకండ్ బ్రెయిన్ పెట్టానంటే అందరి ఆలోచనలు తలక్రిందులు చేసేస్తాను. కాకపోతే నిత్య డిస్టర్బ్ అవుతుందని సైలెంట్గా ఉంటున్నాను. లేకపోతే ఈ మాలతికి నిన్ను బయటకు పంపించటం క్షణంలో పని, తెలుసా? నాన్న తనని కన్విన్స్ చేస్తున్నట్టుగా అనిపించడం లేదే. నేను వెళ్ళక తప్పేట్లేదు. అదిగమ్మా, నీ చిట్టి చెల్లెలు వెళ్ళింది. అలా చూడకే, ఎంత కదన్నా నీ చెల్లెలే కదా. ఏంటి అంకుల్, కేస్ గురించి డిస్కస్ చేస్తున్నారా? అవునమ్మా, కానీ డిస్కషన్స్ అస్సలు కుదరడం లేదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ వాతావరణం నాకేం నచ్చలేదు. పైగా ఇక్కడ ఎవరెవరు ఏ కెమెరాలు పెట్టారో, ఎవరు మన మాటలు వింటున్నారో అని భయంగా ఉంది. అలాంటివి ఏమి ఉండదులే అంకుల్. ఇప్పుడేంటి, మనం బయటికి వెళ్దాం అంటారు, అంతేగా? అంతే. కానీ మాలతి మేడం గారు ఒప్పుకోవాలి కదా. తనెందుకు ఒప్పుకోదు? పదండి వెళ్దాం. నేనెక్కడికి రాను నిత్య. సారీ. అది కాదు మేడం,
సారంగపాణి గారు పోయిన బాధలో ఉన్నారు. అలా బయటికి వెళ్ళారనుకోండి, కాస్త రిఫ్రెష్ అవ్వచ్చు. నిత్య, నువ్వు ఇక్కడే ఉండమ్మా. నేను మాలతి గారు అలా బయటికి వెళ్ళొస్తాం, ఓకేనా? చెప్తుంటే అర్థం కావడం లేదా? నేను ఎక్కడికి రాను. ఇది నా ఇల్లు. ఇక్కడ సారంగ ఆత్మ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడే కేసు గురించి డిస్కస్ చేద్దాం, లేదంటే లేదు. జేపీని ఇంటికి వచ్చేలా చేసి మంచి పని చేసావు రోజా. వీళ్ళల్లో వీళ్ళకి ఇలా గొడవ జరిగి విషయం మొత్తం ఇలాగే బయటపడుతుంది. ఏం నాన్న ఇలా జరిగింది? మన బ్యాడ్ లక్ బేబీ. ఏంటి బ్యాడ్ లక్? తనని గట్టిగా కడిగి పారేయాల్సింది. ఇందులో తప్పే ఉందని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని ఫోర్స్ చేస్తాను. వద్దు బేబీ, ఇప్పుడేం వద్దు. తెగేదాకా లాగొద్దు. కాస్త ఓపిక పడదాం, ఓకే? ఇప్పుడు కానీ అమ్మాజీ ఇంట్లోకి వస్తే జేపీకి ఉంటుంది. పద. యమున వెళ్ళు. సరే పద వెళ్దాం. పదండి పదండి. అమ్మాజీ, బ్యాగ్ తీసుకుని వచ్చావేంటి? మేడం, సదన్లో ఒక్కదానికి భయం వేస్తోంది. నిద్ర పట్టట్లేదు. నీకు నిద్ర పట్టకపోతే భయం వేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మా ఇంటికి ఎందుకు రావడం? అది కాదు మేడం, ఈ కేసు విషయంలో ఏమవుతుందో ఏమోనని టెన్షన్గా ఉంది. కేసు విషయంలో నీకెందుకు టెన్షన్ అమ్మాజీ? నాకు అర్థం కాదు. కేసుకు సంబంధించి బాధపడేది మేము, టెన్షన్ పడేది మేము. మధ్యలో నీ బాధేంటి? అది కాదు మేడం, ఎప్పుడేం జరుగుతుందోనని ఎందుకో మనసులో అనిపిస్తోంది. పైగా నవీన్ కూడా లేడు. వాడేదో పనుందని చెప్పి కనిపించకుండా వెళ్ళాడు. ఒక్కదాన్ని ఏం చేయమంటారు మేడం? అందుకే వచ్చేశాను. ప్లీజ్ మేడం, నేను మీ ఇంట్లో ఉంటాను. కష్టాల్లో ఉన్నప్పుడే కదా మేడం అయిన వాళ్ళ దగ్గరికి వచ్చేది. నువ్వేదో భయపడుతున్నావు. కరెక్టే, అంతవరకు నాకు అర్థమైంది. నీకంటూ అయిన వాళ్ళు ఇక్కడెవరున్నారు? ఇదేంటి నన్ను ఎరికించేలా ఉంది? నాకర్థం కావట్లేదమ్మాజీ. అయిన వాళ్ళెవరంటే లాయర్ గారిని చూపిస్తావేంటి? మేడం, ఇక్కడ నిత్య గారు మీరు అందరూ అయిన వాళ్ళే కదా. మీకు సాయం చేయడానికి వచ్చిన ఈ లాయర్ గారు కూడా నాకు అయిన వాళ్ళ కిందే లెక్క కదా. అందరితో నాకు మంచి సంబంధమే ఉన్నట్టు కదా. ఏంటి లాయర్ గారు, మీరిక్కడున్నారేంటి? చూడ్డానికి వచ్చారా లేక ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారా? అమ్మాజీ, నోటికొచ్చినట్టు మాట్లాడకు. అసలు నువ్విక్కడికి రావడమే తప్పు. చెప్పా పెట్టకుండా ఇంటికి ఎందుకు వస్తావు? నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళు. అమ్మాజీ, మిమ్మల్ని ఏమైనా అందామంటే మీరు వయసులో పెద్దవారు, సంస్కారం అడ్డొస్తోంది. బ్యాగ్లో బట్టలు సర్దుకొని అలిగి పుట్టింటికి వెళ్ళినట్టు
పొలోమని మా ఇంటికి వస్తే మేమేం చేస్తాం? మీరు ఆశ్రమాన్ని చూసుకుంటున్నారు, దానికి శాలరీ పే చేస్తున్నాం, అయిపోయింది. అంత మాత్రాన ఇంటికి రావడమేనా? అది కాదమ్మా నిత్య, నాకు భయం వేస్తోంది. ఇక్కడే ఉంటాను, నన్ను ఉండనివ్వండి. మీకు భయం ఏంటి అమ్మాజీ గారు? అసలు ఈ కేసుకి మీకు ఎలాంటి సంబంధం లేదు కదా. మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు వచ్చిన దారినే వెళ్ళిపోండి. జగ్గు, నువ్వు నన్ను వదిలేసి ఈ మాలతికి లైనేస్తూ కూర్చుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఉండు నీ సంగతి చెప్తా.